ఓకే, సో ఇవాళ మనం హ్యాపీ షుగర్ లైఫ్ అనే యానిమేని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇప్పుడు నేను ఈ యానిమేని 2 parts లో కవర్ చేస్తా. ఇవాళ మనం దీని ఫస్ట్ పార్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఫస్ట్ పార్ట్ లో 1 to 6 ఎపిసోడ్స్ ఉంటాయి. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం బిల్డింగ్ మీద 2 అమ్మాయిల్ని చూస్తాం. దీంట్లో పింక్ కలర్ హెయిర్ ఉన్న అమ్మాయి అంటుంది, నాకు ఇంతకు ముందు పర్ఫెక్ట్ లవ్ అంటే ఏంటో తెలియలేదు, కానీ ఇప్పుడు తెలిసింది. దీని తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఆ బిల్డింగ్ నుంచి కిందికి దూకేస్తారు. దీని తర్వాత మనం ఈ అమ్మాయిది పాస్ట్ ని చూస్తాం. ఈ పింక్ కలర్ హెయిర్ ఉన్న అమ్మాయి పేరు వచ్చేసి సాతో మాత్సుజాకా. ఇప్పుడు మనం సాతో అని పిలుద్దాం. ఇప్పుడే ఇక్కడికి ఒక అతను వచ్చి సాతోకి ప్రపోజ్ చేస్తాడు. దీనిపై సాతో నేను ఆల్రెడీ ఒకరిని లవ్ చేస్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి చెప్తారు ఈ అమ్మాయి ఇంతకు ముందు చాలా మందిని ప్రేమించిందని. సరే, ఇక దీని తర్వాత మనం సాతోని ఇంకా సాతో వాళ్ళ ఫ్రెండ్ ని చూస్తాం. ఇప్పుడు సాతో వాళ్ళ ఫ్రెండ్ తోటి చెప్తుంది, నేను ఒక అతన్ని ప్రేమించాను, నేను అతనితో కలిసి ఉంటున్నాను. ఇప్పుడు సాతోకి మనీ కోసం ఒక జాబ్ కావాలి. దీని తర్వాత సాతో ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్తుంది. ఇంటి దగ్గర మనం ఒక చిన్న పాపని చూస్తాం, ఎల్లకడి పాప. ఈమె పేరు వచ్చేసి షియో. సో ఇంతకు ముందు సాతో లవ్ చేస్తున్నానని చెప్పింది ఈ చిన్న పాపనే. సాతో ఈ చిన్న పాపని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఇక సాతో అకార్డింగ్ చెప్పాలంటే ఇదే తనకి నిజమైన ప్రేమ. తను ఈ చిన్న పాప షియోని లవ్ చేస్తుంది. సరే, ఇక సాతో దీని తెల్లారి ఒక కొత్త జాబ్ కి వెళ్తుంది, రెస్టారెంట్ లోకి. ఇక్కడ సాతోకి మిక్సుబోషి అనే అబ్బాయి కలుస్తాడు. ఇలా ఇక్కడ సాతో మంచిగానే పనిచేస్తూ ఉంటుంది, కానీ వాళ్ళ సీనియర్ సాతోని ఓవర్ టైం చేపిస్తూ ఉండేది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మిక్సుబోషి సాతోకి ప్రపోజ్ చేస్తాడు. ఇక సాతో సేమ్ డైలాగ్ చెప్పి అతన్ని కూడా రిజెక్ట్ చేస్తుంది. దీని తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉంటారు మిక్సుబోషి చాలా మంచి అబ్బాయి అని. దీనిపై సాతో నేను ఆల్రెడీ ఇంకొకరిని లవ్ చేస్తున్నానని చెప్తుంది. ఇది విని వాళ్ళ ఫ్రెండ్స్ సాతోకి కంగ్రాచులేషన్స్ చెప్తారు. ఇంకా ఇదంతా వీళ్ళ మేనేజర్ వింటూ ఉంటుంది. ఇలాగే ఒక రోజు సాతో ఓవర్ టైం చేసి ఇంటికి వెళ్తుండగా మిక్సుబోషిని ఇంకా వాళ్ళ మేనేజర్ ని చూస్తాం. వీళ్ళిద్దరు ఒక రూమ్ లోకి వెళ్తూ ఉంటారు. ఇంకా దాని తెల్లారి మిక్సుబో పనిలోకి రాడు. దీనిపై వాళ్ళ మేనేజర్ ఏదో చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వీళ్ళు అక్కడ పని చేసినందుకు వీళ్ళకి మనీ వస్తుంది. ఇక్కడ సాతో తన మనీని చెక్ చేస్తే ఇక్కడ సాతో ఎక్స్ట్రా టైం చేసినా కానీ ఆమెకి పైసలు ఎక్కువ పెంచలే. ఇప్పుడు సాతో దీని గురించి వెళ్లి వీళ్ళ మేనేజర్ తోటి అడుగుతుంది. ఇప్పుడు ఒక క్రిపీ ఎక్స్ప్రెషన్ తోటి మేనేజర్ అంటుంది, మిక్సుబోషి నీకు ప్రపోజ్ చేస్తాడంటక. ఇది విను, ఇక్కడ నేనే అందరినీ లవ్ చేస్తా, ఇంకా అందరూ నన్నే ప్రేమించాలి. ఇదంతా విని సాతోకి అర్థమైపోతుంది మిక్సుబోషిని మన మేనేజర్ ట్రాప్ చేస్తుందని. అందుకే సాతో మేనేజర్ చెప్పేదంతా తన ఫోన్ లో రికార్డ్ చేస్తూ ఉంటుంది. సో బేసికలీ చెప్పాలంటే వీళ్ళ మేనేజర్ సాతోబోషిని సెక్సువల్ గా అబ్యూస్ చేస్తుంది. ఇదంతా రికార్డ్ చేసి సాతో ఆ వీడియోని మేనేజర్ కి చూపిస్తుంది. దీనిపై మేనేజర్ అడుగుతుంది, అసలు నీకేం కావాలి? దీనిపై సాతో అంటుంది, నాకు కావాల్సిన మనీ కావాలి. సో ఇక్కడ సాతోకి జస్ట్ తన మనీ కావాలి. ఇప్పుడు సాతో మేనేజర్ ఉండే డ్రెస్సింగ్ డోర్ ను ఓపెన్ చేసి చూస్తే అక్కడ పాపం అబ్బాయి చాలా అలసిపోయి ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఇంకా వెళ్తుండగా సాతో చాలా అలసిపోయి ఉంటుంది. ఈ రోజు మొత్తం జరిగిన దానికి సాతోకి కొంచెం పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. ఇక ఇంటికి వెళ్లి షియోని చూడగానే తన మూడ్ మొత్తం నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు తను షియోని పడుకోబెట్టిన తర్వాత తను ఒక రూమ్ లోకి వెళ్తుంది. ఆ రూమ్ లో మనకి బ్లడ్ మార్క్స్ కనిపిస్తాయి. ఇంకా అక్కడ 2-3 బ్యాగ్స్ కూడా ఉంటాయి. ఇంకోవైపు ఒక అతను షియో పోస్టర్స్ అతికిస్తూ ఉంటాడు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు షియో ఒక మిస్సింగ్ అమ్మాయి అని. ఇప్పుడు సాతో ఈ వీటి మధ్యలో కూర్చొని వీటిని పట్టుకుని వెరైటీగా నవ్వుతూ ఉంటుంది. దీని తర్వాత సాతో ఈ బ్యాగ్స్ అన్నిటిని రివర్ లో పడేద్దాం అనుకుంటుంది, కానీ ఒకటేసారి ఎవరో తను అబ్జర్వ్ చేస్తున్నట్టు గమనించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీని తర్వాత స్కూల్లో తన టీచర్ సాతోని తన గ్రేడ్స్ గురించి అడుగుతాడు. సో ఈ మధ్య సాతో పార్ట్ టైం జాబ్స్ చేస్తుంది కదా, దానివల్ల ఆమెకి మార్క్స్ చాలా తక్కువగా వచ్చాయి. ఇప్పుడు తన ప్రొఫెసర్ తన చేయి పట్టుకొని నేను నీకు హెల్ప్ చేస్తానని అంటాడు. దీనిపై సాతో అంటుంది, నేను ఇప్పటి నుంచి అబ్బాయిలతో తిరగడం ఆపేశాను, ఎందుకంటే నాకు ప్రేమించడానికి ఒకరు దొరికారు, అందుకే నాకు ఇప్పుడు ఎవరి హెల్ప్ అక్కర్లేదు. దీని తర్వాత సాతో తన పార్ట్ టైం జాబ్ చేసి ఇంటికి వెళ్తుంటే తన ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది. దీన్ని గమనించి సాతో ఇక్కడి నుంచి పరిగెత్తుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వాళ్ళ ప్రొఫెసర్ వస్తాడు. ఇప్పుడు ప్రొఫెసర్ తనకి సాతో మీద ఉన్న ఫీలింగ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇంకా ప్రొఫెసర్ సాతోని పట్టుకొని తన ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. దీన్ని చూసి సాతో గట్టిగా అరుస్తుంది. దీనివల్ల పక్కనున్న వాళ్ళంతా లేస్తారు. ఇదంతా గమనించి ప్రొఫెసర్ వెంటనే ఇక్కడి నుంచి పారిపోతాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత సాతో ఇదంతా ఆలోచించి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇంకా షియోని హెల్ప్ అడుగుతుంది. దీనిపై షియో సాతోకు ఒక చిన్న కిస్ ఇస్తుంది. ఇక సాతో గట్టిగా ఫిక్స్ అయిపోతుంది ఇది నిజమైన ప్రేమ అని. ఇంకా సాతో అనుకుంటుంది షియోకి ఇంకా నా మధ్యలో ఎవ్వరిని రానివ్వనని. దీని తర్వాత మార్నింగ్ మనం ప్రొఫెసర్ ని చూస్తాం. తన ఫ్యామిలీకి గుడ్ బై చెప్పి స్కూల్ కి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇక్కడికి మన సాతో వస్తుంది. వచ్చి రాగానే సాతో తన ప్రొఫెసర్ ముందే తన డ్రెస్ యొక్క బటన్స్ ని తీస్తూ ఉంటుంది. ఇప్పుడు సాతోని చూసి వాళ్ళ ప్రొఫెసర్ వాళ్ళ వైఫ్ బయటకు వస్తూ ఉంటుంది. దీన్ని చూసి ప్రొఫెసర్ వెంటనే వాళ్ళ భార్యని ఆపుతాడు. సరే, ఇంకా దీని తర్వాత వీళ్ళిద్దరు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ప్రొఫెసర్ అంటాడు, లవ్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ లో మల్టిపుల్ ఉమెన్స్ ఉండడం. ఇప్పుడు సాతో ప్రొఫెసర్ ని అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది, నీ సంగతి మొత్తం నీ వైఫ్ కి చెప్తానని. ఇంకా వెళ్లే ముందు సాతో అంటుంది, నా దగ్గర కొన్ని ట్రాష్ బ్యాగ్స్ ఉన్నాయి, అవి నేను ఎలాగైనా చేసి డిస్పోజ్ చేయి. ఇంకోవైపు ఈ చిన్న పాప షియో ఇల్లంతా క్లీన్ చేసి చాలా అలసిపోయి ఉంటుంది. ఇప్పుడు షియో నిద్రపోతుంటే ఆమె డ్రీమ్ లో మనం ఒక ఆమె చూస్తాం. ఆమె ఫేస్ మనకు సరిగా కనిపించదు. ఆమె అంటూ ఉంటుంది, నేను నీకోసం వస్తున్నా.
ఇప్పుడు సాతో ఇంటికి వెళ్తుంటే షియో ఫొటోస్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న అతను కనిపిస్తాడు. దీన్ని చూసి సాతో వెంటనే అతని ఫొటోస్ తీసుకుంటుంది. ఇక ఇంటికి వెళ్ళాక సాతో షియోతో చెప్తుంది, నువ్వు బయటికి వెళ్ళకు, బయట చాలా డేంజర్ గా ఉందని. దీని తర్వాత నైట్ వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటారు. ఏంట్రా నాకు ఇద్దరిద్దరం. ఇక షియో పడుకున్న తర్వాత సాతో ఆ పోస్టర్స్ అన్నింటినీ కాలపెడుతూ ఉంటుంది. ఇంకోవైపు ప్రొఫెసర్ సాతో ఇచ్చిన ట్రాష్ బ్యాగ్స్ అన్నింటినీ కాలపెట్టేస్తాడు. ఇక కొన్ని రోజుల తర్వాత మనం రెస్టారెంట్ లో మిత్సుబోషిని చూస్తాం. ఇక్కడ ఇతనికి ఎవరైనా యంగ్ ఉమెన్స్ ని చూస్తే భయమేస్తూ ఉంటుంది. పాపం అతనికి జరిగిన ఇన్సిడెంట్ వల్ల అతను ట్రోమాలోకి వెళ్ళిపోయాడు. కానీ ఇతనేమో షియో ఫొటోస్ ని చూసి సంతోషిస్తూ ఉంటాడు. ఇంకోవైపు మనం ఈ అబ్బాయిని చూస్తాం. ఇతను షియో ఫొటోస్ ని కొన్ని ప్రింట్స్ తీసుకొని వెళ్తుండగా ఒక అతన్ని గుద్దుకుంటాడు. దీనివల్ల వాళ్ళిద్దరు ఈ అబ్బాయిని కొట్టాకంచి వెళ్ళిపోతారు. ఇప్పుడే అక్కడికి మిత్సుబోషి వచ్చి తనని కాపాడి తన రెస్టారెంట్ కి తీసుకెళ్తాడు. ఇక్కడ మన సాతో కూడా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ సాతో ఒకటే మిగిలిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ అబ్బాయి షియో అని కలవరిస్తూ ఉంటాడు. దీన్ని చూసి సాతో ఇతన్ని చంపుదామని ఒక రాడ్ ని బయటకు తీస్తుంది. ఇంకోవైపు ఈ చిన్న పాప సాతో ఇంకా ఇంటికి రాలేదని చెప్పి బయటకు వెళ్తుంది. ఇప్పుడు సాతో అతన్ని చంపే లోపల తనకి డోర్ సౌండ్ వినబడుతుంది. ఇది విని సాతో వెంటనే తన రాడ్ ని పడేస్తుంది. ఇప్పుడు మిత్సుబోషి ఇక్కడికి వచ్చి అబ్బాయితో అంటాడు, నువ్వు బాగానే ఉన్నావా, నేను నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళనా. దీనిపై ఈ అబ్బాయి జరిగిన దానికి సారీ చెప్పి గంజి వెళ్ళిపోతాడు. దీని తర్వాత మనం సాతోని చూస్తాం. తన ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ షియో ఉండదు. దీనివల్ల సాతో చాలా పానిక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ అబ్బాయిది పాస్ట్ ని చూస్తాం. ఇతను షియోను ఒక ఆమెకిచ్చి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. ఇప్పుడు ఇంటి లోపల మనం ఒక అతన్ని చూస్తాం. అతను అంటాడు, తను నా నుంచి తప్పించుకోలేదు. ఇక ఇతను ప్రెసెంట్ లో ఇదంతా గుర్తు తెచ్చుకొని చాలా భయపడిపోతాడు. ఇంకోవైపు మనం షియోని చూస్తాం. తనకి ఎటు వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు షియో దగ్గరికి ఇందాకటి గోస్ట్ వస్తుంది. తను అంటుంది, నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావో నేను అక్కడికి తీసుకెళ్లగలను. ఇది విని షియో కూడా తనని ఫాలో చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు వెళ్తుంటే గోస్ట్ షియోని నా చేయి పట్టుకొని అంటుంది. ఇప్పుడు షియో కూడా అలాగే చేస్తుంది. అంతలోనే ఇక్కడికి మిత్సుబోషి వచ్చి షియో చేయిని పట్టుకుంటాడు. ఇక షియో చేయి పట్టుకోగానే మిత్సుబోషికి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. దీని తర్వాత వీళ్ళిద్దరు బెంచ్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మిత్సుబోషి అంటాడు, నీతోటి ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇతను ఏడుస్తుంటే షియో కూడా ఏడుస్తూ ఉంటుంది. షియో అంటుంది, నేను సాతోని చాలా మిస్ అవుతున్నాను. ఇది విని మిత్సుబోషి అంటాడు, ఈ రోజు మన ఇద్దరం మా ఇంటికి వెళ్దాం, దాని తెల్లారి నిన్ను సాతో దగ్గరికి తీసుకెళ్తా. ఇప్పుడు మిత్సుబోషి షియో చేయి పట్టుకోగానే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలా వీళ్ళు వెళ్తుంటే ఒక అతను వచ్చి మిత్సుబోషిని కొడతాడు. సో వీళ్ళు తను ఎందుకు కొడుతున్నాడంటే మొన్న ఒక అబ్బాయికి హెల్ప్ చేశాడు కదా, అందుకే. ఇప్పుడు వీళ్ళు ఇలా మిత్సుబోషిని కొడుతుండడం చూసి షియో అక్కడే పడిపోతుంది. ఇప్పుడే ఇక్కడికి సాతో వచ్చి వీళ్ళిద్దరిని చంపేసి వీళ్ళిద్దరి కళ్ళని తీసేస్తుంది. ఇక వీళ్ళిద్దరిని చంపిన తర్వాత సాతో షియోని ఇంటికి తీసుకెళ్తుంది. ఇంకా షియో లేచి తన కళ్ళ ముందు సాతోని చూసి చాలా సంతోషిస్తుంది. షియో అంటుంది, నీ ప్రామిస్ బ్రేక్ చేసినందుకు సారీ, ఇక నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టాను. దీనిపై సాతో అంటుంది, నేను కూడా నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టాను. ఇంకా నేను మన ఇద్దరి కోసం ఒక క్యాసిల్ ని కడతాను, దాంట్లో మనం సంతోషంగా ఉందాం. ఇంకోవైపు మనం సాతో చిన్నప్పుడు వాళ్ళ అమ్మని చూస్తాం. సో వీళ్ళ అమ్మ ఒపీనియన్ లో లవ్ అంటే ఎవరినైనా ప్రేమించవచ్చు, అది కరెక్టే. కానీ ఈమె గురించి చెప్పాలంటే ఈమె రోడ్డు మీద కనబడ్డాలని కూడా ప్రేమిస్తూ ఉంటుంది. సర్లేక దాని తెల్లారి మనం స్కూల్లో ప్రొఫెసర్ ని చూస్తాం. తను సాతో యొక్క ఫోటోని చూసి కొంచెం క్రిపీగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు మనం సాతోని ఇంకా సాతో వాళ్ళ ఫ్రెండ్ ని చూస్తాం. సాతో వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నిన్న పార్క్ లో 2 మర్డర్స్ జరిగాయి, అందుకే నువ్వు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు. కానీ ఇలా చేసింది సాతోనని వాళ్ళ ఫ్రెండ్ కి తెలియదు పాపం. ఇంకోవైపు మనం మిత్సుబోషిని చూస్తాం. తను ఆలోచిస్తూ ఉంటాడు సాతో ఇంకా షియో రిలేషన్షిప్ గురించి. తను అసలు నిన్న నైట్ షియోని ఎందుకు తీసుకెళ్ళింది. ఇంకోవైపు ఇంటికాడ షియో ఏమో డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది వార్డ్ రూమ్ లో. ఇక సాతో ఇంటికి వచ్చినాక తన స్నానం చేపించి అన్నం చూపించి పడుకోబెడుతుంది. ఇక ఆ డ్రాయింగ్ చూస్తే మనం ఏళ్ళదాకా చూసిన అమ్మాయిదే ఫేస్ కనపడకుండా. సరే ఇక దాని తెల్లారి సాతో రెస్టారెంట్ లో వర్క్ చేస్తుంటే ఒక అతను తన డ్రింక్ ని మీద పోసుకుంటాడు. దీన్ని చూసి అక్కడ ఉండే కోవర్కర్ కి ఏం చేయాలని అర్థం కాదు. దీన్ని చూసి సాతో వెంటనే వెళ్లి అతని ప్యాంట్ ని క్లీన్ చేస్తుంది. ఇక వెళ్లే ముందు సాతో వాళ్ళ కోవర్కర్ సాతోకి థ్యాంక్ యూ చెప్తుంది. ఇంకా తను అంటుంది, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నేను నీలా అవుదాం అనుకుంటున్నా. ఇది విని సాతో వెంటనే తనని కిస్ చేస్తుంది. ఇప్పుడు సాతో అంటుంది, నువ్వు చాలా క్యూట్ గా అంటావు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. సర్లే ఇక దీని తర్వాత ఇంటికి వెళ్ళినాక సాతో చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతుంది కిస్ చేసినందుకు కామని. ఇంకా ఇంటి దగ్గర షియోకి ఇదంతా చెప్పి ఏడుస్తూ ఉంటుంది. దీన్ని చూసి షియో ఏమో ఆమెను ఓదార్స్తూ ఉంటుంది. ఇప్పుడు సాతో అంటుంది, నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇంకోసారి నేను ఇలా చేయను. ఇప్పుడు మనం సాతో వాళ్ళ ఫ్రెండ్ ని చూస్తాం. తను షియో ఫోటోని చూస్తూ ఉంటుంది. ఇప్పుడే ఇక్కడికి ఈ అబ్బాయి వచ్చి అడుగుతాడు, నువ్వు ఈ చిన్న పాపని ఎక్కడన్నా చూసావా. దీనిపై ఈ అమ్మాయి లేదని చెప్తుంది. ఇది విని తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు మనం మిత్సుబోషిని చూస్తాం. తన ఇంటికి సాతో నోట్బుక్ తిరిగి ఇవ్వడానికి వచ్చేసి ఉంటుంది. కానీ ఇక్కడ మిత్సుబోషి బయటికి రాడు. ఇంకా వాళ్ళ అమ్మని బుక్ తీసుకోమని పంపిస్తాడు. ఇక సాతో బుక్ ఇచ్చిన తర్వాత మిత్సుబోషి ఆ బుక్ ని తీసుకొని రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ మిత్సుబోషి ఆ నోట్బుక్ ని పూర్తిగా చెక్ చేస్తాడు. దాంట్లో ఎండింగ్ లో సాతో రాసి ఉంటుంది. అదేంటంటే తనకి షియో చెప్పింది మొన్న నైట్ మిత్సుబోషిని కలిశానని. ఇంకోవైపు మనం ప్రొఫెసర్ ని చూస్తాం. తను సాతో ఇంకా సాతో ఇచ్చిన ట్రాష్ బ్యాగ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తన సాతో గురించి తెలుసుకుందామని అనుకుంటున్నాడు. దీని తర్వాత మనం సాతో ఇంకా తన ఫ్రెండ్ ని చూస్తాం. తన ఫ్రెండ్ అంటుంది, నాకు నీ బాయ్ ఫ్రెండ్ ని చూపించవా. దీనిపై సాతో ఎప్పుడైనా చూపిస్తానని చెప్తుంది. సో సాతో వాళ్ళ ఫ్రెండ్, ఈమె పేరు వచ్చేసి షీకో. ఇప్పుడు షీకో వెళ్తుంటే తనకి కొందరు అబ్బాయిల్ని చూసి తన పాస్ట్ గుర్తుకొస్తుంది. సో ఇంతకుముందు వీళ్ళు కొందరు అబ్బాయిలతో ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు సాతో చెప్తుంది, నా లైఫ్ లో ఒకరు దొరికారు, నేను ఎవరి పడితే వాళ్ళని ప్రేమించడం బంద్ చేశాను. సో ప్లే బాయ్ లెక్క ఈమె ప్లే గర్ల్. సరే ఇక దీని తర్వాత షీకో వెళ్తుంటే ఆ బెంచ్
బెంచ్ కింద అబ్బాయి కనిపిస్తాడు పడుకొని. దీన్ని చూసి షీకో అతన్ని లేపుతుంది. ఇప్పుడు షీకో తన దగ్గర ఒక ఫోటోని తీసుకొని నీకు ఇంకా చిన్న పాపకి మధ్యలో ఏం సంబంధం ఉందో అడుగుతుంది. సో ఇప్పుడు ఇతను తన పాస్ గురించి చెప్తాడు. సో ఇతని పేరు వచ్చేసి అసాహి. సో షియోకి ఇతను అన్నయ్య అవుతాడు. అయితే వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ డాడీ రోజు డ్రింక్ చేసి వచ్చి వీళ్ళందరినీ చాలా టార్చర్ చేసేవాడంట. అందుకే అసాహి వాళ్ళ అమ్మకి షియోనిచ్చి ఎక్కడికన్నా వెళ్ళిపోరని చెప్పి అతను ఒక్కడే ఇక వీళ్ళ డాడీ తోటి ఉండేవాడు. ఇలా కొన్నేళ్లు గడిచిన తర్వాత ఒక రోజు ఇతని ఇంటికి వస్తే వీళ్ళ డాడీ కింద పడిపోయి ఉంటాడు. దీన్ని చూసి అసాహి చాలా సంతోషిస్తాడు. ఇక మాకు ఈ బాధలన్నీ అయిపోయాయని. దీని తర్వాత ఇతను పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. ఇంకా తన చెల్లి గురించి అడుగుతాడు. దీనిపై వాళ్ళ అమ్మ చెల్లికి లేదని చెప్తుంది. ఇక ప్రెసెంట్ లో ఇదంతా గుర్తు తెచ్చుకొని తను చాలా భయపడిపోతాడు. కొన్ని రోజుల తర్వాత మనం సాతుని ఇంకా షూకోని చూస్తాం. ఇప్పుడు షూకో అడుగుతుంది, నీకు నిజంగానే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, లేకపోతే నువ్వు ఏదైనా అబద్ధం చెప్తున్నావా? యాజ్ ఎ ఫ్రెండ్ నాకు ఇది తెలుసుకోవాలనుంది. నువ్వేమన్నా ప్రాబ్లమ్స్ లో ఉన్నావా? దీనిపై సాతో కవర్ చేస్తూ ఉంటుంది, నేను ఒక మంచి అమ్మాయిని, ఇంకా నువ్వు నా గురించి పెద్దగా టెన్షన్ పడకు. ఇప్పుడు సాతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటే షూకో తన చేయిని పట్టుకుంటుంది. షూకో అంటుంది, అది ఏదైనా కానీ నేను యాక్సెప్ట్ చేస్తా, ఇంకా నేను దాన్ని ఎవరికి చెప్పను, నాకు కేవలం నిజం తెలియాలి. దీనిపై సాతో అంటుంది, సరే ఇక్కడ కాదు కానీ మనం ఇంటికి వెళ్దాం. ఇప్పుడు వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఇంకోవైపు మనం ప్రొఫెసర్ ని చూస్తాం. తను సాతోని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అండ్ దీంతో ఈ ఫస్ట్ పార్ట్ ఇక్కడే కంప్లీట్ అయిపోయింది. సో ఈ పార్ట్ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. ఇంకేమైనా అర్థం కాకపోతే మనం నెక్స్ట్ పార్ట్ లో దీని గురించి కవర్ చేద్దాం. ఇంకా చెప్పడం మర్చిపోయినా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.